రాజకీయాలలో ఖచ్చితంగా పెద్ద పెనుమార్పు రావాలి. ఏంటంటే ఉచితాలు ఉండకూడదండి. ఉచితాలు ఏ విషయంలోనూ ఉండకూడదు. కేవలం ఆరోగ్యం, విద్య, వైద్యం, విద్య ఈ రెండు ఉచితంగా ఇచ్చి ప్రగతి పదంలో నడిపించినట్లయితే ఇప్పుడు కుర్రకారికి కానీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. అందరూ కూడా ప్రగతి పదంలో నడుస్తారు. అంతే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉచితాల గురించి ఆలోచించి సర్వనాశనం చేస్తారు రాష్ట్రాలని, దేశాన్ని కూడా. ఉచితాలు లేకుండా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు గ్యాస్ బండ పథకం ఉంది అంటే నిజంగా కొనుక్కోలేని వారికి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ బిల్ తగ్గినా దానికి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఉచితాలు తీసేయడం వల్ల కొంచెం వాళ్ళు అంటే నిజంగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో. ఉచితాలు తీసి ఉన్నందువల్ల ఇబ్బంది పడుతున్నారు. ఉచితాలు తీసేస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అప్పుడు పుష్కలంగా పని దొరుకుతుంది. ఆరోగ్యకరమైన మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం, విద్య కదా. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఏంటి మనం ఉద్యోగంతో బతుకుతూ ఉంటాం. ఏమాత్రం అనారోగ్యం వచ్చినా సరే ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంకేంటి ఉచిత బండ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ బండలు ఆల్రెడీ 100 బండలు కొనుక్కోవచ్చు. చదువుకున్న వాళ్ళ గురించి ఓకే సార్. చదువుకోని వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇలాంటి వాళ్ళ గురించి మొత్తం అందరూ చదువుకుంటారు. అప్పుడు చదువుకుంటేనే కదా ఆరోగ్యం, ఉద్యోగం వచ్చేది కదా. అప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఇప్పుడు ఉంటారండి, అప్పుడు ఉండరు. ఈ రెండు తీసేస్తే ఎవరు ఉండరు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులు ఉంటారు. వాస్తవంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఉచితాలే. పేదలకు ఇస్తున్నామంటున్నారు కానీ పెద్దలు దోషిస్తున్నారు. పూర్తిగా పేదలకేం అందవు. ఆ డబ్బు అలాగా సంక్షేమానికి, ఈ రెండు సంక్షేమానికి ఉపయోగిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, ఉద్యోగాలు వస్తాయి, పనులు ఉంటాయి. బండ గురించి ఎవడో దేపురించడు. ఒక బండే కావాలని ఎవడో ఆలోచించడు. ఖచ్చితంగా అసలు మనిషికి కావాల్సిన ఇల్లు, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక ఏమంటారు ఆరోగ్యానికి సంబంధించిన ₹1 కూడా మన సొంత ఖర్చులు అవ్వకుండా ఉండాలి. అప్పుడే కదా బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి కొంతమంది జీవితాలే నాశనం అయిపోతుంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ ఒక అనారోగ్యం వస్తే మిడిల్ ఫ్యామిలీలో ఒక్క దెబ్బకి లేచిపోతారు. ఆస్తులు ఉండవు. అంత దోసేస్తున్నాయి ఇప్పుడు ఆసుపత్రి వర్గాలు. ఈ మందులు మాకులతోటి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు ఒక చిన్న అనారోగ్యంతో వెళ్తే పెద్ద అనారోగ్యం చూపించి లక్షలు దోసేసి వాడిని పేదవాడిని చేస్తున్నారు. కాబట్టి నేనేమంటాను, విద్యా, ఉద్యోగం ఫ్రీగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం, ఆరోగ్యం ఈ రెండు ఫ్రీగా ఇచ్చినట్లయితే మనిషి బ్రహ్మాండంగా బతకగలుగుతాడు. ఉచితాల గురించి ఆలోచించేటప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి కూటమిలు ఉండొచ్చు? ఇప్పుడు ఎన్డీఏ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఇప్పుడు కలిసి ఉన్నారు కదా. ఫ్యూచర్ జనరేషన్ ఎలాంటి కూటమిలు ఏర్పడొచ్చు అంటారు? ఏ కూటమి ఈ దోపిడీలు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు వేల కోట్లు, లక్షల కోట్లు దోషేసింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం, కొంతమంది లక్షల కోట్లు దోషిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు లక్షల కోట్లు ఏం వ్యాపారాలు చేశారు వీళ్ళు? ఏం వ్యాపారాలు చేసిన లక్షల కోట్లు ఉన్న ఆస్తులు. ఒక్కొక్కరు చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్తో ఉన్న వాళ్ళు ఈవేళ వందల వేల కోట్ల ఆస్తుపరులు ఉన్నాయి రాజకీయాలు. మరి రాజకీయ నాయకులు ఎలా దోషేస్తుంటే పేదవాడిగానే ఉంటాడు. ఉచితాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. ఆడు కరెంటు బిల్లు 300 తగ్గిస్తాడని, 300 యూనిట్లు తగ్గిస్తాడని చూస్తుండాలి. గ్యాస్ బండ్లు 500 తగ్గుతుందని చూస్తూ ఉండాలి. ఇలా జీవితాంతం అడుక్కుంటూనే ఉండాలి పేదవాడు. కారణం ఏంటి? లక్షల కోట్లు దోషేస్తున్నారు రాజకీయ నాయకులు. మరి పేదవాడిగానే ఉంటాడు, ఎప్పుడు బాగుపడేలాగా. రాజకీయం మారి నిజాయితీపరుడైనటువంటి వాళ్ళు ఎవరైనా దేశ ప్రధాని, ఇప్పుడు మన ప్రధాని ఎందుకంటే కఠినమైన వాళ్ళు వస్తే అప్పుడు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చి పేదవాడు బాగుపడే అవకాశం ఉంది. అంతే తప్ప అప్పులోపు పేదవాడు ఎప్పటికైనా. పార్టీలు ఇంకా ఎగ్జిస్టింగ్ పార్టీలు అయినా సార్, ఫ్యూచర్ జనరేషన్ మారిన తర్వాత కొత్త పార్టీలు ఏం పుట్టమంటారు? ఇంకా ఏమో కొత్త పార్టీలు పుట్టలే చెప్పలేను. కానీ నేనైతే మాత్రం రాజకీయాలలో ఖచ్చితంగా పెద్ద పెనుమార్పు రావాలి. ఏంటంటే ఉచితాలు ఉండకూడదండి. ఉచితాలు ఏ విషయంలోనూ ఉండకూడదు. కేవలం ఆరోగ్యం, విద్య, వైద్యం, విద్య ఈ రెండు ఉచితంగా ఇచ్చి ప్రగతి పదంలో నడిపించినట్లయితే ఇప్పుడు కుర్రకారికి కానీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. అందరూ కూడా ప్రగతి పదంలో నడుస్తారు. అంతే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉచితాల గురించి ఆలోచించి సర్వనాశనం చేస్తారు రాష్ట్రాలని, దేశాన్ని కూడా. ఉచితాలు లేకుండా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు గ్యాస్ బండ పథకం ఉంది అంటే నిజంగా కొనుక్కోలేని వారికి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ బిల్ తగ్గినా దానికి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఉచితాలు తీసేయడం వల్ల కొంచెం వాళ్ళు అంటే నిజంగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో. ఉచితాలు తీసి ఉన్నందువల్ల
ఇబ్బంది పడుతున్నారు. ఉచితాలు తీసేస్తే ఇబ్బంది పడరు. ఎందుకంటే అప్పుడు పుష్కలంగా పని దొరుకుతుంది. ఆరోగ్యకరమైన ఆరోగ్యం మనకు కావాల్సింది ఏంటండి? ఆరోగ్యం, విద్య కదా. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఏంటి మనం మనం ఉద్యోగంతో బతుకుతూ ఉంటాం. ఏమాత్రం అనారోగ్యం వచ్చినా సరే ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంకేంటి ఉచిత బండ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ బండలు ఆల్రెడీ 100 బండలు కొనుక్కోవచ్చు. చదువుకున్న వాళ్ళ గురించి ఓకే సార్. చదువుకోని వాళ్ళు, ఏదో పని చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వ్యక్తులు, ఇలాంటి వాళ్ళ గురించి మొత్తం అందరూ చదువుకుంటారు. అప్పుడు చదువుకుంటేనే కదా ఆరోగ్యం, ఉద్యోగం వచ్చేది కదా. అప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు. అడ్జస్టింగ్ వాళ్ళు ఇప్పుడు ఉంటారండి, అప్పుడు ఉండరు. ఈ రెండు తీసేస్తే ఎవడు ఉండడు అడ్జస్టింగ్ వాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులు ఉంటారు. వాస్తవంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఉచితాలే. పేదలకు ఇస్తున్నామంటున్నారు కానీ పెద్దలు దూషిస్తున్నారు. పూర్తిగా పేదలకేం అందవు ఇవి. ఆ డబ్బు అలాగా సంక్షేమానికి, ఈ రెండు సంక్షేమానికి ఉపయోగిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, ఉద్యోగాలు వస్తాయి, పనులు ఉంటాయి. బండ గురించి ఎవడో దేపురించడు. ఒక బండే కావాలని ఎవడో ఆలోచించడు. ఖచ్చితంగా అసలు మనకు కావాలి, మనిషికి కావాల్సిన ఇల్లు, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక ఏమంటారు ఆరోగ్యానికి సంబంధించిన ₹1 కూడా మన సొంత ఖర్చులు అవ్వకుండా ఉండాలి. అప్పుడే కదా బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి కొంతమంది జీవితాలే నాశనం అయిపోతుంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ ఒక అనారోగ్యం వస్తే మిడిల్ ఫ్యామిలీలో ఒక్క దెబ్బకి లేచిపోతారు. ఆస్తులు ఉండవు. అంత దోసేస్తున్నాయి ఇప్పుడు ఈ ఆసుపత్రి వర్గాలు. ఈ మందులు మాకులతోటి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు ఒక చిన్న అనారోగ్యంతో వెళ్తే పెద్ద అనారోగ్యం చూపించి లక్షలు దోషేసి వాడిని పేదవాడిని చేస్తున్నారు. కాబట్టి నేనేమంటాను, విద్యా ఉద్యోగం ఫ్రీగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం, ఆరోగ్యం ఈ రెండు ఫ్రీగా ఇచ్చినట్లయితే మనిషి బ్రహ్మాండంగా బతకగలుగుతాడు. ఉచితాల గురించి ఆలోచించేటప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి కూటములు ఉండొచ్చు? ఇప్పుడు ఎన్డీఏ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఇప్పుడు కలిసి ఉన్నారు కదా. ఫ్యూచర్ జనరేషన్ ఎలాంటి కూటములు ఏర్పడొచ్చు అంటారు? ఏ కూటమి ఈ దోపిడీలు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు వేల కోట్లు, లక్షల కోట్లు దోషేసింది. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం, కొంతమంది లక్షల కోట్లు దోషిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు లక్షల కోట్లు ఏం వ్యాపారాలు చేశారు వీళ్ళు? ఏం వ్యాపారాలు చేసిన లక్షల కోట్లు ఉన్న ఆస్తులు. ఒక్కొక్కరు చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్తో ఉన్న వాళ్ళు ఈవేళ వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి రాజకీయాలు. మరి రాజకీయ నాయకులు ఎలా దోషేస్తుంటే పేదవాడిగానే ఉంటాడు. ఉచితాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. అది కరెంటు బిల్లు 300 తగ్గిస్తాడని, 300 యూనిట్లు తగ్గిస్తాడని చూస్తుండాలి. గ్యాస్ బండ్లు 500 తగ్గుతుందని చూస్తూ ఉండాలి. ఇలా జీవితాంతం అడుక్కుంటూనే ఉండాలి పేదవాడు. కారణం ఏంటి? లక్షల కోట్లు దోషేస్తున్నారు రాజకీయ నాయకులు. మరి పేదవాడిగానే ఉంటాడు, ఎప్పుడు బాగుపడేలాగా. రాజకీయం మారి నిజాయితీపరుడైనటువంటి వాళ్ళు ఎవరైనా దేశ ప్రధాని, ఇప్పుడు మన ప్రధాని ఎందుకంటే కఠినమైన వాళ్ళు వస్తే అప్పుడు రాజకీయాల్లో పెను మార్పులు వచ్చి పేదవాడు బాగుపడే అవకాశం ఉంది. అంతే తప్ప లోపు పేదవాడు ఎప్పటికైనా. పార్టీలు ఇంకా ఎగ్జిస్టింగ్ పార్టీలు అయినా సార్, జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ మారిన తర్వాత కొత్త పార్టీలు ఏం పుట్టమంటారు? ఇంకా ఏమో కొత్త పార్టీలు పుడతాయి పుట్టలే చెప్పలేను, కానీ నేనైతే మాత్రం